దావీదు గొల్యాతు ఒక ధైర్యమైన కథ. బైబిలు చరిత్రలో ఇశ్రాయేలు దేశానికి గొప్ప సమస్య వచ్చింది. ఫిలిస్తీయ సైన్యంలో గొల్యాతు అనే పెద్ద రాక్షసుడంత యోధుడు ఉండేవాడు. అతను ఎంత పొడవుగా ఉన్నారో తెలుసా? దాదాపు 8 ఎత్తు. అతను ప్రతిరోజు పెద్దగా అరుస్తూ, మీలో ఎవరు నన్ను ఓడించగలరు అని పదే పదే దూషించేవాడు. అప్పుడు ఒక చిన్న వయస్సు బాలుడు దావీదు రంగంలోకి వచ్చాడు. అతను ఒక గొర్రెల కాపరైన కుర్రాడు. కాని అతనికి దేవుడిపై బలమైన నమ్మకం ఉండేది. దావీదు చెప్పాడు, నీవు నన్ను ఖడ్గంతో వస్తున్నావు, కాని నేను నిన్ను యెహోవా దేవుని నామముతో ఎదుర్కొంటున్నాను. అతనికి గొప్ప ఆయుధాలు లేవు. చేతిలో ఉన్నది ఒక ఒడిసెల మరియు 5 రాళ్లు మాత్రమే ఉన్నాయి. దావీదు ఒక్క రాయి తీసుకుని ఒడిసెలతో గొల్యాతు తలపై వేయగా అది బలంగా తగిలింది. గొల్యాతు పడిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చిన్న దావీదు గొప్ప గొల్యాతును ఓడించాడు. దేవుడు మనతో ఉంటే మనం దేనినైనా చేయించగలము. అదే ఈ కథ యొక్క నీతి.